భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాది మేరకే దేశం ఈరోజు నిర్మాణం జరిగింది. ఆనాడు స్వతంత్రం వచ్చినాడు ఆహార ధాన్యాల కొరత, గుండు పిన్ను తయారు చేసే వ్యవస్థ లేని దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందు చూపుతోటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన నెహ్రూ గారు పరిపాలించిన దానికంటే ఎక్కువ కావచ్చు, అభినందనలు. కానీ నెహ్రూ గారు చూపెట్టినటువంటి మార్గము వలన ఆనాడు ఏర్పాటు చేసినటువంటి విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ దేశం ఇంత పురోగతి చెందింది. కట్టిన బంగ్లాకు మీరు రంగులు వేయచ్చు, డివియేషన్స్ చేయొచ్చు, కానీ మీ మీద గొప్ప చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో మళ్ళీ నెహ్రూ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పురంధేశ్వరి ఇతర బీజేపీ నాయకులకు జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే భారతదేశ నిర్మాణానికి సంబంధించి ఒక ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. వారి ముందు చూపు వల్ల ఈరోజు 100 దేశాల్లో మరి సీఈఓలు మన భారతీయులు ఉన్నారు.